అరే సెర్బియన్ డాన్సింగ్ లేడీ, మా అన్నయ్యని తినేద్దాం అనుకుంటావా? మా కుక్క పిల్ల వచ్చేసిందిరా. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? ఇప్పుడు టచ్ చేయరా మా అన్నయ్యని. ఇందాక నుంచి ఎగిసి పడిపోతున్నావు కదా. అరే నాకు కుక్కలంటే చాలా భయం కదా. అరే కుక్కల్ని తీసుకువెళ్ళండి. ఏయ్ చిన్న పాప, ఏయ్ తీసుకెళ్ళి ఇక్కడి నుంచి. నాకు కుక్కలంటే చాలా భయం. నాకు తెలుసురా నీకు భయమని. మా అన్నయ్యని తినేస్తావు కదా, ఇప్పుడు తిను. షీరో అటాక్ చేద్దాం పదా. అరే తీసుకురకండి ప్లీజ్. నా దగ్గరికి తీసుకురకండి ప్లీజ్. నాకు కుక్కలంటే చాలా భయం. ప్లీజ్ తీసుకురావద్దు. అరే ఆగు పాప, ఈడు సంగతి నేను చెప్తాను. అసలు నువ్వు ఎలా వచ్చావురా మా దగ్గరికి? అది చాలా పెద్ద సమస్యరా. నేను ఎలా వచ్చానంటే ఇప్పుడు నేను ఒక్క ముక్కలో చెప్పలేనది. అది చాలా పెద్ద గొడవ జరిగింది. సర్లే నువ్వు ఎలా వస్తాయంటే, కానీ నీతో నాకు అవసరం ఉందరా. నాతో అవసరమా? ఇప్పటికే నన్ను ఎంతలా హింసిస్తున్నారు. ఈ కుక్క పిల్లను తీసుకొచ్చి. సరేరా మీకు ఏం కావాలో చెప్పండి రా, చేసి పెడతాను. ఆ కుక్కని మాత్రం కొంచెం దూరంగా తీసుకెళ్ళండి. ఆ కుక్కను తీసుకెళ్తాం, అది నా బాధ్యత. కానీ నువ్వు నాకు కొన్ని సాయాలు చేయాలి, అప్పుడే నిన్ను విడిచిపెడతాం. ఆ కుక్క పిల్ల దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తాం. సరేరా ఏం చెయ్యాలి మీకు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేం చేయగలను మీకు? నాకు ఓన్లీ తినడమే వచ్చు. ఎవరినైనా తినేసి నేను మాయమైపోతా ఉంటాను. దానికి మించి నాకు ఏమీ తెలీదు. మీకు ఏం చేసి పెట్టగలనరా నేను? నీకు నిధి ఎతకడం వచ్చా? వస్తే మాకు చెప్పు. నాకు అర్జెంట్ గా నిధి కావాలి. నేను కోటీశ్వరుని అవ్వాలని కోరుకుంటున్నాను. నీకు ఏదైనా నిధులు దొరికితే నాకు చెప్పుప్పుడు. అరే నాకు ఎలాంటి నిధులు తెలియవురా, నన్ను వదిలిపెట్టేయండి. అరే మాంత్రికుడా, ఏంట్రా నిధి అడుగుతున్నావు? నీకయ్యో పూజలొచ్చు కదా, ఆ పూజలు చేసి వాడిని బంధించరా ఫస్ట్. అవునరా కిక్కు, ఈడేంటి ఇలా మాట్లాడతాడు? అరే మనకు ఇప్పుడే ఛాన్స్ దొరుకుతుందిరా. నువ్వు తొందరగా దాన్ని అంతం చెయ్యాలి. ఏంట్రా నోరు లెగుస్తుంది? చిన్న పిల్లలను చూస్తుంటే మీద వచ్చి పడుతున్నారు. మూసుకుని ఉండండి. నేను చెప్పినట్టే మీరు వినాలి, లేకపోతే నా శక్తుల గురించి తెలియదు మీకు. ఏంట్రా తెలిసేది? అందరం కలిసి ఒక్క దెబ్బేస్తే చాలు చచ్చిపోతావు. ఏమంటావా? నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారు. పొట్టిగా ఉన్నానని నేను మీ అందరికీ దొరికిపోతాను అనుకున్నారా? కాదు, నేను పొట్టోన్నైనా చాలా గట్టోణ్ణి. ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను చంపేసినా నేను ఆత్మగా మారి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలను. కాబట్టి నేను చెప్పినట్టే మీరు వినాలి. ఇంకా ఇక్కడి నుంచి మీరు బయటికి కూడా వెళ్ళలేరు. నేను డోర్స్ అన్నిటికి బంధం వేసాను. దీనివల్ల ఆ డోర్స్ అనేవి ఏవి ఓపెన్ అవ్వవు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంత హెల్ప్ చేసాం, హిమావరిని కూడా తీసుకొచ్చాం, కుక్క పిల్లని కూడా తీసుకొచ్చాం. ఏంట్రా నువ్వు? మేము ఇప్పుడు ఇంకా వెళ్ళిపోవాల్సిందే. దాన్ని అంతం చేసేయి. కొంచెంసేపట్లో పొద్దున్న అవ్వబోతుంది. నేను మాత్రం అంతం చేయను. నాకు నిధి దొరికే వరకు ఈడు ఇలాగే ఉంటాడు. ఆ కుక్కలు కూడా ఇక్కడే ఉండాలి. మీరందరూ నా మాట వినాలి. అరే కిక్కు, ఈడి మాట వినేదేంట్రా? అందరం కలిసి ఒక్క చెయ్యేసామంటే చచ్చోరుకుంటాడు. అరే సించాన్, ఆడు చెప్పాడు కదరా, ఆడు ఆత్మగా మళ్ళీ వచ్చి మనల్ని ఇబ్బంది పెడతానని. రే సొల్లు మాటలు చెప్పకరా, అప్పుడప్పుడు చూసుకుందాం. ఏసేద్దాం రా ఇన్ని. సించాన్ ఉండురా, నువ్వు ప్రతిదీ హడావుడిగా చేసేస్తే ఇక్కడ పనిలు అవ్వవు. సరే మాంత్రికుడా, ఏం చెయ్యాలి మేమందరం? మీరందరూ నా కోసం నిధికి సహాయం చెయ్యాలి. అరే మాంత్రికుడా, ఇంతకురా మమ్మల్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నావు? ఎలాగో నీకడు దెయ్యం దొరికేశాడు కదా, ఇంకా మాతో ఏం పని ఉంటుంది? మేము వెళ్ళిపోతాం రా. మా వల్ల ఇలాంటివి అవ్వవు. అసలే 2 రోజుల నుంచి ఏమీ తినలేదు సరిగ్గాని. మేము ఇప్పుడు వెళ్ళిపోతాం. హిమావరి నువ్వు కూడా వచ్చాయి. ఆ కుక్కను చూసుకునేవాడు విర్రవీగబోతున్నాడు. హిమావరి, షీరో మీరందరూ ఇటు వచ్చేయండి. అలాగే డాన్, మేమందరం వచ్చేస్తున్నాం. షీరో పద వెళ్ళిపోదాం. అంటే నా మాట వినరనే కదా ఇప్పుడు అర్థం. సరే, నా మంత్రాలు యూజ్ చేస్తాను. హిమావరి, షీరో స్టాచ్యూ అయిపోవాలి. వాళ్ళిద్దరూ నా మాటే వినాలి. మైలుడా, నీ మాటే వింటాం. ఇంకా నువ్వు చెప్పినట్టే వింటాం. నీకోసం మేము ఏమి చెయ్యాలి? ఇప్పుడు కూడా మీరు నాకు పని చేసి పెట్టరా? సరే మాంత్రికుడా, ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏం చెయ్యాలో ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ చెప్తుంది. సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నీది చెప్పు. నీదా చెప్తాను వినండి. ఇది నాకు తెలీదు, కానీ నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి చాలా నిధులు తెలుసు. ఆ ఫ్రెండ్ పేరేంటో చెప్పు. గ్రానీ. గ్రానీనా? అంటే అమ్మాయా? అవును, తను ఒక అమ్మాయి. మరి ఇప్పుడు ఆ గ్రానీని ఎలా తీసుకురావాలి? ఆ గ్రానీని ఎలా తీసుకురావాలో చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేతాళుడు ఉన్నాడు. ఆ బేతాళుడితో మీరు ఫైట్ చేయాలి. దాని తర్వాతే వాడి దగ్గర ఉండే పుర్రని మీరు తీసుకెళ్లి ఒక సమాధిలో పాతి పెట్టారంటే అక్కడి నుంచి ఆ గ్రానీ వస్తుంది.
సరే ఆ బేతాళుడు ఎక్కడుంటారో చెప్పు, వీళ్ళందరినీ పంపుతాను నేను. ఊరి చివర ఉండే ఒక నది పక్కన తను ఎప్పుడు పడుకుని ఉంటాడు. అక్కడికి వెళ్తే తన తల కనిపిస్తుంది. తనని చంపి ఆ తలని తీసుకొచ్చి సమాధుల దగ్గర పెట్టాలి. అప్పుడే ఆ గ్రానీ వచ్చి మనకి హెల్ప్ చేసి ఆ నిధులు కూడా ఇస్తుంది. గ్రానీకి నిధులు వరాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. కానీ ఆ తలలో తన ఇరుక్కుపోయింది. తనని గనక మనం విడుదల చేశామంటే ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తుంది గ్రానీ. రే విన్నారు కదా, ఎల్లి ఆ బేతాళుడితో ఫైట్ చేసి ఆ తలని తీసుకెళ్లి ఆ సమాధుల దగ్గర పెట్టండి. గ్రానీ మీకు వరాలేస్తుంది. వరాల్లో ఏం కోరుకోవాలో తెలుసు కదా మీకు, అంతులేని నిధి కోరుకోవాలి. అరే మేమేం కోరుకోవురా, మేము వెళ్ళిపోతున్నాం. అరే సించాన్, నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా, మనం ఇది చేద్దాం. అరే కిక్కు, నువ్వేం మాట్లాడుతున్నావురా? నీకేమైనా అర్థం అవుతుందా? కొంచెం వెయిట్ చేయరా. అన్నిటికి నువ్వే ప్రతిదానికి డిసిషన్ తీసుకుంటున్నావు. నీ వల్లే కదా ఇంత దూరం వచ్చింది. అరే సించాన్, నా దగ్గర ఐడియా ఉంది కదా, ప్రతి సమస్యలోంచి మనం బయటపడతాం. అరే కిక్కు వద్దురా ప్లీజ్ రా, సించాన్ గడ మాట విందామురా. అరే మీరందరూ ఒక విషయం మర్చిపోయారు, హిమావారిని ఆడు కంట్రోల్ చేస్తున్నాడు. అక్కడి నుంచేనైనా మనం విడిపించుకోవాలి కదా. అరే యార్, నేను ఇది మర్చిపోయాను. సరే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. వెళ్ళి ఆ బేతాళుడితో ఫైట్ చేద్దాం. గెలిస్తే హిమావారిని తీసుకువెళ్ళొచ్చు, గెలవకపోతే అక్కడే చచ్చిపోతాం. రే మాంత్రికుడా, మేము మా ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం ఆ బేతాళుడితో యుద్ధం చేయడానికి.